హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు ఇదైతే నా కొత్త ఛానల్ గైస్. ఈరోజు ఈ ఛానల్లో అయితే నేను మీకు ఐరన్ ఫామ్ అయితే ఎలా అయితే చూపిస్తా. మనం అయితే గేమ్లోకి అయితే వెళ్దాం. ఓకే, లోడింగ్ అయితే వెళ్తుంది. గేమ్లోకి అయితే వెళ్ళినాక నేనైతే మీకు అయితే ఐరన్ ఫామ్ అయితే ఎట్లా వేయాలైతే చూపిస్తా గైస్. ఓకే, గేమ్ అయితే లోడింగ్ అవుతుంది. ఓకే గైస్, గేమ్లోకి అయితే వచ్చినాం. ఇప్పుడైతే నేను చూపిస్తా. ఫస్ట్ అయితే నేను వెనకాల అయితే ఒకటి చేసిన చూడండి. అదే ఒక నిమిషం దాని దగ్గరికి వెళ్దాము అండి. అదైతే నేను ఐరన్ ఫామ్ అయితే చేసిన ఒకటి వర్క్ అవుతుంది అయితే అని అయితే కంపల్సరీ అయితే వర్క్ అయితే అవుతుంది గ్యారంటీగా. చూడండి, వర్క్ అయితే అవుతుంది అది. చూడండి, నేనైతే ఇదే ప్రాసెస్ అయితే మీకు చెప్తా. చాలా ఈజీ ఉంది గైస్. నేనైతే కొత్తగా అయితే చేసి చూపిస్తాను మీకు. ఓకే, పైనకి అయితే వెళ్దాం. చూడండి, నేను ఎన్ని అయితే కలెక్ట్ చేసినాను ఐరన్. కిందికి వెళ్దామా అండి? ఇటు నుంచా దిగురా, ఈ నుంచే గైస్. కిందికి అయితే వెళ్దాం. ఓకే, రైట్. చూడండి గైస్, 3 స్టాక్స్ అయితే ఉంది, ఇంకా 19 ఉంది ఐరన్. పైనకి అయితే వెళ్దాం తొందరగా. ఇప్పుడైతే నేనైతే మీకు చేసి చూపిస్తా అదైతే. ఓకే, ఇప్పుడైతే నేనైతే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నా. 9 బ్లాక్స్ అయితే తీసుకోండి గైస్. 1 2 3 అరే 3 4 5 అరే 6 7 8 9. ప్రతిదీ అయితే అట్లా 9 తీసుకోండి. ఓకే, 1 3 5 7 8 9 9 అయితే తీసుకోండి గైస్ మొత్తం. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, చలో ఇట్లా స్ట్రేట్ ఇంకా 9 అయితే తీసుకోండి గైస్. ఇట్లా తీసుకున్నాక చూడండి, 9 అయితే తీసుకోండి. ఇప్పుడైతే మొత్తం అయితే తీసేసేయండి మిడిల్లో. చూడండి గైస్, ఇట్లయితే మొత్తం అయితే తీసేసేయండి మిడిల్లో తీస్తున్నట్టే సేమ్. మొత్తం అయితే తీసేసేయండి. అక్కడ కింద బ్లాక్ అయింది గైస్. అయితే నా కొత్త ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇంకా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తీసుకొని వస్తాను మీ ముందరికి. ఓకే, మనం అయితే మొత్తం అయితే మైండ్ చేసుకోవాలి ఇక్కడ. చలో గైస్, ఇప్పుడైతే అయిపోయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫెన్స్ అయితే తీసుకోండి గైస్. డట్ తీసుకుని, ఎందుకంటే కవర్ చేయడానికి. కవర్ అది ఇంకా ఒకటి ఉంది, దీన్ని కూడా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇన్వెంటరీకి వెళ్ళి సర్చ్లోకి వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా, ఓక్ ఫెన్స్ గేట్ అయితే తీసుకోండి. తీసుకొని చూడండి 3 3 తీసుకోండి. ఇక్కడ బ్లాక్స్ కరెక్ట్ మనం మిడిల్లో తీసుకోవాలి, అంటే మనకి అయితే రాదు. ఇప్పుడైతే 3 తీసుకున్నాం కదా. అరే ఇట్లా కాదు పెట్టాల్సింది. ఓకే, ఇట్లానే 3 అయితే పెట్టండి. దగ్గరికి పెట్టినాం గైస్, కొంచెం దూరం పెట్టండి. 1 2 3 1 2 ఉన్నాయి ఇతల సైడ్. 4 ఉన్నాయి. అవతల సైడ్ 3 ఉన్నాయి, ఇతల సైడ్ 4 ఉన్నాయి. ఓకే, ఏం కాదు అయితే. 1 2 1 2 3 అట్లా మధ్యలో అయితే ఒకటైతే వదిలేసేయాలి గైస్. మీకైతే కనిపిస్తుంది కదా మిడిల్లో, ఎందుకంటే మనకి గోళం వేసినప్పుడు అయితే డైరెక్ట్గా దానిలో పడడానికి. ఓకే, చేలో కరెక్ట్ ఉంది. దానిలో అయితే ఓపెన్ చేయాలి, క్లోజ్ చేద్దాం. ఈ వాన్ ఒకటి క్లియర్ చేద్దాం ఆన్ గైస్ రెండుని. ఓకే, చేలో ఇప్పుడు ఏం చేస్తారంటే వాటర్ బకెట్ తీసుకోండి గైస్. వాటర్ బకెట్ WAT వాటర్ బకెట్ అయితే తీసుకొని 4 కార్నర్స్కి ఒక్కొక్కసారి అయితే వాటర్ అయితే వేయండి. 1 2 3 4. ఓకే గైస్, 4 కార్నర్స్కి అయితే వేయండి. మొత్తం ప్రెషర్ అంతా మిడిల్కి వచ్చేటట్టు అయితే వేయండి. చూస్తున్నారు కదా.
అండ్ ఇట్లా అయితే గేట్స్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, నేను చేసినట్టయితే గేట్స్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే డెడ్ బ్లాక్ అయితే తీసుకొని మిడిల్లో, మీకు ఫెన్సింగ్ మిడిల్లో కూర్చొని ఒక బ్లాక్ అయితే తీసుకొని 3 బ్లాక్స్ అట్లా పైనకి. ఇప్పుడు కంపోజర్ అయితే వేయండి గైస్. కంపోస్టర్ అయితే వేయండి. కంపోజర్ అన్న సారీ, కంపోజర్ అయితే వేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కిందవి ఉండని అట్లే బ్లాక్స్ అప్పుడే తీయకండి. ఇప్పుడు మళ్ళీ సైడ్లో అయితే ఒక బ్లాక్ అయితే వేసుకొని, అయ్యో సైడ్కి అయితే వస్తలేదు. ఓకే, కింద ఇద్దామండి. దాని మీద కూర్చొనిద్దాం. 1 2 3 చాలు 3. ఇప్పుడు మీ ఇన్వెంటరీకి అయితే వెళ్ళి ఫెన్స్ గేటా అది ఉంటుంది, ట్రాప్ డోర్ అయితే కొట్టండి. ట్రాప్ డోర్ అయితే కొట్టండి గైస్. ఫస్ట్ వచ్చింది కదా ట్రాప్ డోర్, అదైతే తీసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే ప్లేస్ చేయాలి మనం. ఓకే, కరెక్ట్ వచ్చింది. సైడ్ అయితే తీసేసేయండి. ఓకే గైస్, ఇప్పుడైతే వచ్చినాక మీరు ఏం చేస్తారంటే సైడ్కి అయితే బ్లాక్స్ వేసుకోండి. కొంచెం సైడ్కి నేను వేసుకున్నట్టే బ్లాక్స్ వేసుకొని పైన కాదు సైడ్కి అయితే మీరైతే ప్లేస్ చేసుకోండి. ఒకటి అట్లా 1 వేసినాక 2 3 4 4 అయితే వేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు సైడ్స్ అన్నీ తీసుకొని కింద అవి కూడా తీసుకున్నాక ఈ లైన్ కింద ఉంది కదా 2 బ్లాక్స్ వేసుకోండి. ఇటు 2 బ్లాక్స్, అటు 2 బ్లాక్స్. ఇప్పుడైతే బెడ్స్ అయితే తీసుకోండి. బెడ్స్ అయితే తీసుకోండి. ఇలా బెడ్స్ అయితే తీసుకొని ఇది ఒకటి సైడ్లో ఒకటి, దాని తర్వాత కింద బ్లాక్స్ అయితే రిమూవ్ చేసేసేయండి. ఇదైతే మనం విలేజర్స్ కోసం అయితే వేస్తున్నాం గైస్. అంటే బెడ్స్ అనేది వాళ్ళు ఉంటేనే కదా జాంబీస్ వస్తాయి, జాంబీస్ ఉంటేనే గోలమ్స్ వస్తాయి, మనకైతే ఐరన్ ఫ్రీ వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇగోండి, సేమ్ మీకు ఆడ ఎట్లుందో వెనకాల అట్లా వస్తుంది. చూపిస్తా పదండి. ఇవ్వండి అట్లా పైన బేస్ అట్లా వస్తుంది మీకు. ఓకే, ఇట్లా 3 ఉంది. అరే అబ్బా, ఇది తీద్దామండి గైస్. బ్లాక్ ఉంది ఇక్కడ, ఎందుకన్నా మంచిది ఉండేనండి. తీద్దాం అది ఒక నిమిషం, మనం ఇక్కడ ఒకటి చేయాలి. ఓకే, ఇప్పుడైతే గ్లాస్ తీసుకోండి గైస్. గ్లాస్ సర్చ్ చేయి, సర్చ్ చేయి. గ్లాస్ని అయితే ప్లేస్ చేయండి గైస్. మీకు ఇంకా నేను చాలా చెప్తా గైస్ ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్. నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనైతే కొత్త ఛానల్ కదా కేటీ గేమింగ్ పిక్సెల్ అనేది, దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సైడ్స్ అయితే తీసేద్దాం. ఇటు సైడ్ ఒకటి వేసి మళ్ళీ 2 బ్లాక్స్ సేమ్, మళ్ళీ బ్యాక్ సపోర్ట్ కోసం అదంతే. స్లాబ్స్ తీసుకోండి గైస్. ఇన్వెంటరీకి అయితే వెళ్ళి గ్లాస్ అయితే తీసేసి SL కొట్టేస్తే మనకు అయితే వచ్చినాయి చూడండి స్టేర్స్ పక్కల. అవైతే తీసుకొని అయితే బ్యాక్ వచ్చేసి ఒక్క దగ్గర ఒకటి, ఇంకో గ్లాస్ దగ్గర ఒకటి, మధ్యలో డెడ్ బ్లాక్ పెట్టుకోండి. మళ్ళీ పైన ఒకటి అంతే డెడ్ బ్లాక్ తీసేసేయండి. ఇట్లుంటే ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతాయి, అంటే బయటికి రాకుండా విలేజర్స్. చూడొచ్చు నేను అవి చూస్తున్నా, అట్లా ఇంకా బ్లాక్ అయిపోతాయి. వాటికి ఇంకా బయటికి రావడానికి రావు. ఇదే వాళ్ళని బ్లాక్ చేసే ట్రిక్ అది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే విలేజర్స్ని అయితే ఎగ్ తీసుకొని స్పాన్ చేయాలి. విలేజర్ ఎగ్ తీసుకొని గ్లాస్ తీదాన్ని. గాయస్, నేను ఇంకా మీకు మైన్క్రాఫ్ట్ ఫ్రీగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చెప్తా. జస్ట్ సబ్స్క్రైబ్ మీ. ఓకే, ఇప్పుడైతే విలేజర్ ఎగ్ అయితే తీసుకోండి గాయస్. విలేజర్స్ని ఫస్ట్ వేసుకోకముందుకే మీరు ఒక పని చేయండి, స్లాబ్ వేసుకోండి. నేను వేసుకునేటట్టు గైస్ ఇట్లా స్లాబ్ అయితే వేసుకోండి. ఎందుకంటే విలేజర్స్కి కొంచెం నీడ ఉండడానికి విలేజర్స్కి. ఓకేనా, ఇట్లా ఉండాలి. ఇప్పుడు మార్నింగ్ చేద్దాం గైస్.
చలో గాయస్, షేడర్స్ చూడండి గాయస్ ఎంత మంచిగా ఉందో బ్రైట్గా. ఇప్పుడైతే విలేజర్ ఎగ్ అయితే తీసుకోండి. దొరికింది, అదైతే తీసుకోండి. అయితే వేయండి విలేజర్ని. ఓకే ఓకే. అరే వాడు కింద పడ్డా. అరే వాడు కింద పడిపోయినా గాయస్. లేదు లేదు ఉన్నారు 3 మెంబర్స్. ఒకడు ఎక్స్ట్రా ఉన్నాడు ఇంకా. అవ్వండి ఒకడు ఎక్స్ట్రా ఉన్నాడు, వాడిని చంపేద్దాం టోపీ అన్ని. వీడిని అయితే చంపేసేద్దాం. ఏ జర్రా వీడినైతే ఒకరినైతే చంపేసేద్దాం గైస్. ఎందుకంటే మనకి 4 ఉండదు, ఓన్లీ 3 బెడ్స్ 3 విలేజర్స్ అలౌడ్. ఓకే. ఎర్ర వాడి కింద ఇద్దరు ఉన్నారు. దాదా పోయిదా. సో ఒకటి కింద పడిపోయింది గైస్. ఆడ కింద మీకు కంపోస్టర్ కూడా కనిపిస్తుంది కదా. ఓకే ట్రాప్ అయితే అయిపోయారు. వాడిని అయితే పోయి చంపేద్దాం కొంచెంపోయినాక. ఇప్పుడైతే మీకు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇటు సైడ్ మనం చేసుకునేది మనకైతే ఇదైతే మొత్తం స్ట్రక్చర్ అయితే ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు మనం అసలైన పనికి రావాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ కిందికి అయితే రాండి గైస్. ఒక నిమిషం. గోళం ఎగ్ అయితే తీసుకొని స్పాన్ చేసుకోండి ఒకసారి. అంటే గోళమ్స్ వస్తాయి, మీరు స్పాన్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా ఒకసారి మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి. గోళం ఎగ్ అయితే తీసుకొని స్పాన్ చేసినాక ఏం చేస్తారంటే, ఇక్కడ డట్ కిందిది ఒకటి, పైనది ఒకటి, కిందిది ఒకటి, మిడిల్ అయితే అట్లనే ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ కూడా తీస్తే అవి కింద పడిపోతాయి కాబట్టి అందుకే. దాని తర్వాత మీరు మిడిల్కి వచ్చి అయితే ఒక డెడ్ బ్లాక్ అయితే తీసేయండి గైస్. కూర్చొని అయితే మళ్ళీ ఇంకోటి కూడా తీయండి. అరే పైంది పోయింది. ఇట్లాంటివి అవుతుంటాయి కాబట్టి అందుకే అట్లా చేయాలా. మళ్ళీ ఇది క్లోజ్ చేసి ఫెన్స్ గేట్ అయితే వేయండి. ఓకే ఓపెన్ చేయండి. నౌ చలో. ఓకే 1 2 ఇతల 1 2 అట్లయితే మొత్తం అయితే వేసుకోండి గైస్. అట్లా 3 సైడ్స్ మొత్తం 1 2 1 2 1 2. విలేజర్ వీటిని చంపాలి గైస్. నేను ఇంకా లెట్స్ ప్లే సిరీస్, సర్వైవల్ సిరీస్, హార్డ్ కోర్ సిరీస్ కూడా ఇస్తా గైస్. జస్ట్ సపోర్ట్ మీ చాలు. మీరు నేను అన్ని గేమ్స్ కూడా ఆడతాం. ఓకే చలో మనమైతే ఇప్పుడు 2 తీసినాం కదా. మనం ఇంకా 15 డీప్ కిందికి అయితే వెళ్ళిపోవాలి. అంటే మొత్తం 17 డిగ్గింగ్ చేయాలి గైస్ మనం కిందికి. 17 డిగ్గింగ్ చేయాలి కిందికి. ఓకే ఎక్కువ చేసిన ఉండదు. నెక్స్ట్ ఉంది చెక్ చేద్దాం ఎన్ని చేసినాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. అదైతే చాలా కొంచెమే చేసినది. దాన్ని అయితే తీసేద్దాం. ఇంకా అన్నీ అయితే చేసుకుందాం గైస్ ఇప్పుడు ఫటాఫట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఇప్పుడైతే ఇంకా 2 రోస్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేస్తాం. నాకైతే హాఫ్ అయితే అయిపోయినట్టే మన ఐరన్ ఫామ్. ఇట్లా అయితే ఫటాఫట్ అయితే వేసేద్దాం గైస్. పక్కన ఏమన్నా వేరే హోల్స్ పడ్డా మీరైతే డెడ్ బ్లాక్ తోటి అయితే అవన్నీ మూసేసుకోండి. నేను చూసినట్టు డిగ్గింగ్ చేయాలి తొందరగా. పాడొకటి పడ్డది. ఓకే డిగ్గింగ్ చేయండి గైస్. ఈ ఐరన్ ఫామ్ వల్ల మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు మైనింగ్ చేయకుండానే ఫ్రీ అన్లిమిటెడ్ ఐరన్ అయితే వస్తుంది మీకు. మీరు అట్లనే మార్నింగ్ రాదు గైస్ మీకైతే ఐరన్ చెప్తున్నా. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ జాంబీస్ అయితే బతుకవు రావు. అందుకే మనకు మార్నింగ్ టైమ్స్ జాంబీస్ అయితే ఉండవు కదా, అందుకే రావు. అందుకే మీరు నైట్ టైం అయితే చూసుకుంటే వస్తాయి గైస్. మనకి దీన్ని చంపుదామండి.
ఏంది వీడు ఇంతసేపు చావరా 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 లాస్ట్ దెబ్బ అట్లా ఉంటుంది. చూడండి గైస్, మీకైతే అన్లిమిటెడ్ అయితే వస్తుంది. ఓన్లీ నైట్ టైమ్సే మీకైతే ఐరన్ వస్తుంది గైస్, ఎందుకంటే అప్పుడే జాంబీస్ వస్తాయి కదా. ఓకే చలో, పక్కలంతా డ్యామేజ్ అయింది. దాన్ని అయితే క్లోజ్ చేద్దాం డ్యామేజ్ని. ఆడొక డ్యామేజ్ పడ్డది, అవన్నీ క్లోజ్ చేద్దాం అని గైస్ పైకి వెళ్ళి. అరే సైడ్ పెట్టేసినాక ఇప్పుడు అయిపోయింది కదా, కిందికి వచ్చేసాను గైస్. ఇప్పుడు మీరు కిందికి అయితే వెళ్ళిపోయి ఆ కార్నర్ ఇప్పుడు మీరు ఏం తీసుకోండి అంటే హాపర్ తీసుకోండి గైస్. హాపర్ అయితే తీసుకోండి. హాపర్ తీసుకున్నాక వాటర్ తీసుకోండి, చెస్ట్ ఇంకా వాటర్ ఇంకా లావా తీసుకోండి. లావా ఇంకా సైన్ బోర్డ్ కూడా తీసుకోవాలి. సైన్ బోర్డ్ SI ఓక్ సైన్ అన్నీ మనం అయితే ఓకే వాడుతున్నాం. ఇప్పుడైతే ఆడొక బ్లాక్ని అయితే డిగ్ చేయండి. 17 లెవెల్ డిగ్గింగ్ ఉన్నాం. ఆడొక బ్లాక్ని డిగ్ చేసి ఆడైతే హాపర్ పెట్టేసిండి. ఇప్పుడు అవతల సైడ్ వచ్చి అట్లా 2 బ్లాక్స్ డిగ్ చేసుకొని లోపలికి అయితే ఒక వే అయితే క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే చెస్ట్ గురించి. ఇప్పుడు పైన అయితే మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. కనెక్ట్ అయితే చూసుకోండి గైస్, కరెక్ట్ కనెక్ట్ కావాలా చెస్ట్కి. కాల్స్ వస్తే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, నేను చేపిస్తాను. ఒక్క నిమిషం చేస్తా. అయినా అవి కనెక్ట్ ఏమో డౌట్ వస్తుంది. నేనైతే ఒకసారి అయితే పోయి చేస్తా, మీకు డౌట్ అయితే క్లియర్ చేస్తా. ఒకసారి అయితే చెక్ చేద్దాం. సరిగ్గా వాడు మనమైతే వాటర్ని అయితే ఒకసారి అయితే పడేసి అయితే చూద్దాం. ఓకే గైస్, కనెక్ట్ అయితే అయిపోయింది. వచ్చినా నా అయితే కనెక్ట్ అయిపోయింది గైస్. మీరు కూడా అట్లా కనెక్ట్ అయ్యేటట్టు అయితే చూసుకోండి. ఇప్పుడైతే మీరు డట్ అయితే తీసుకొని ముందల ఓన్లీ హాపర్ కనిపించేటట్టే పెట్టుకోండి, అంటే హాపర్ పక్కలకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా వచ్చేసి ఇది కూడా క్లోజ్ చేసుకోండి, పక్కల పైన కింద మొత్తం. ఇప్పుడు మనము వేరే వే క్రియేట్ చేసుకోవాలి కిందికి రావడానికి, ఎందుకంటే ఇది లూట్ కలెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు ఈ సరిగ్గా మూసేద్దాం. ఓకే, పైనకి వెళ్ళి చూద్దాం అనుకున్నా, కానీ అట్లుంటే మనం చూడలేము. ఓకే చలో, మనమైతే ఇప్పుడైతే లోపలికి అయితే డిగ్ చేసుకుందాం. ఒక 9-10 బ్లాక్స్ అయితే లోపలికి డిగ్ చేసుకొని సైడ్కి ఒక 6 బ్లాక్స్ డిగ్ చేసుకోండి గైస్. మీకు చీకటిగా కనిపించచ్చు, నాకు కూడా అట్లే కనిపిస్తుంది. టార్చ్ అయితే తీసుకుందాం. ఓకే, టార్చ్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం అట్లే పైనకి, ఇప్పుడు మొత్తం పైనకి అయితే చేసుకోండి గైస్. మొత్తం పైనకి డిగ్ అయితే వేసుకోండి, ఎందుకంటే ఇది మనం లూట్ తీసుకోవడానికి వచ్చేది ఇవే, గోళం పడి మనకి ఐరన్ ఇచ్చేది ఆవే, అంతే తేడా. చలో పైనకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మనమైతే వేకి అయితే వచ్చేసినాం. అక్కడ ఆల్రెడీ మనం స్పాన్ చేసిన గాలం అన్నీ ఉంది, నేను చూపిస్తాను గైస్ ఒకసారి. ఆ గాలంకి జాంబీస్ అట్లా వస్తాయి, పడిపోతాయి. చేస్తున్నాడు అట్లా జాంబీస్ వస్తాయి విలేజర్స్ కోసం. ఇప్పుడు మనం ఆ హోపర్ అదేంది ఆ కంపోస్టర్ కనిపిస్తుందిగా, అరే వీళ్ళు ఎందుకు వస్తుర్రు. ఇప్పుడు అసలేందైతే మనకి ఇప్పుడే గైస్ డిలే తప్పోయినా మీకైతే రాదు, అందుకే కరెక్ట్గా చూడండి. సైన్ బోర్డ్ అయితే తీసుకొని యాన్విల్ పక్కల మిడిల్లా ఒక బ్లాక్ పైన, మళ్ళీ దానిపైన ఒకటి, ఇప్పుడు పైన ఉంది కదా దాని సైడ్ ఒకటి, సైడ్స్ 4 సైడ్స్ పెట్టుకోండి. ఇప్పుడు అంటే 2 బ్లాక్స్ వల్ల ఒకటి పెట్టుకోండి గైస్, దాని కిందనే ఒకటి. అది ఓన్లీ ఎక్కడ హాపర్ పక్కల. అర్రే ఓకే, మనకైతే ఇట్లా పెట్టుకున్నాం కదా. లావా అయితే పెడదాం. లావా
వాటర్ అయితే తీసుకొని ఆ కార్నర్లో పెట్టండి. ఎందుకంటే ఐరన్ ఒకవేళ ఇప్పుడు మనం లావా పెడతాం, లావాకి అయితే గోళం చనిపోతుంది. గోళం చనిపోయి మనకు ఐరన్ ఫ్లోకి హాపర్ సైడ్ రావాలి కాబట్టి అటైతే పెట్టుకోండి. ఓకే, పైన అయితే లావా పెడదాం. ఎందుకో తప్పు చేసినట్టు కనిపిస్తుంది. ఏం లేదనుకోండి, ఒకసారి అయితే ట్రై చేద్దాం. 4 సైడ్స్ అయితే వాటర్ ఒకసారి ట్రై చేద్దాం. నాకు ఎందుకు అయితే అట్లే కనిపిస్తుంది వేసి తప్పు చేసినాం అన్నట్టే. లావా అయితే పోదాం. దేవుడా పూర్ కావద్దు. బాగా అనుకున్నాం. అరే రే 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 చెప్పినా వేసి తప్పు చేసినట్టు కనిపిస్తుంది నాకు ఎన్నో అని. ఇప్పుడు ఈ బ్లాగ్స్ అన్నీ ఇవన్నీ తీసేయాలి. ఓకే, బ్లాగ్స్ అన్నీ అయితే తీసేద్దాం. లైట్ ఓకే గైస్, సూపర్ ఎడుకుంది. అచ్చా ఒకటి డిగ్ చేయాలి బ్లాక్ మనం. ఓకే, కనిపించింది. ఓకే, మనం అయితే ఇప్పుడు ఇవన్నీ అయితే తీసేద్దాం. నాకు తెలిసి ఇతల సైడ్ అనుకుంటా. ఇతల సైడేనా? ఒకసారి మళ్ళీ ఇక్కడ లావా అయితే పోయి చూద్దాం గైస్. అచ్చా, అసలు ఆ కింద అనుకుంటా. గైస్ ఇది కూడా పోయింది. నాకు తెలిసి ఆ కింద అనుకుంటా. ఓకే చేలో గైస్, ఆ కిందనే. ఓకే తప్పు చేసినాం. అదే నేను దీనిలో పక్కన పెడుతున్నాను, అది వస్తలేదు ఏందబ్బా అనుకుంటున్నాను. ఆ కింద గైస్ స్పాంజ్ బ్లాక్ స్పాంజ్ బ్లాక్ అయితే తీసుకోండి. స్పాంజ్ బ్లాక్ మీకు వాటర్ని అయితే తీయడానికి అయితే హెల్ప్ అవుతుంది. గైస్ నాకు అర్థమైంది. ఆ మిడిల్ అయితే చేసేద్దాం సైన్ బోర్డు. ఇప్పుడు నాకు అర్థమైంది. అరే వాటర్ అప్పుడే నైట్ అయిందా? మార్నింగ్ చేద్దాం. మార్నింగ్ ఇప్పుడు స్క్రీపర్ వచ్చింది. ఇలా చంపేద్దాం గైస్. స్క్వాడ్ అయితే తీసుకుందాం. నెదర్ రైట్ స్క్వాడ్ అయితే తీసుకొని వీళ్ళనైతే ఫటాఫట్ చంపేసిద్దాం. ఓకే గైస్, వాటర్ తీద్దాం. వాటర్ తీయాలి, మనకైతే కూర్చోవడానికి వస్తలేదు. స్పాంజ్ వాటర్ అయితే తీయాలి గైస్, వస్తలేదు దాని. ఓకే, వాటర్ అయితే పోయినాయి. అయితే మీరు అయితే కూర్చొని దాని స్ట్రేట్ గైస్ మీరు కింద పెట్టింది ఉంటుంది, దాని స్ట్రేట్లో అయితే పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పైనకి వెళ్ళి ఇంకోండి బకెట్ వాటర్ పోసుకొని కొంచెం బ్లాక్ తీసుకొని దాని ముందల దానిపైన లావా కరెక్ట్ ప్లేస్ ఇప్పుడు ఆ చిన్నదాని మీద మీరైతే చూసుకొని ప్యాటర్న్ మీకు అర్థం కాకుండా దాని ముందరనే లావా పెట్టేయాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదు లావా, అట్టే ఉంటుంది. మీరు బ్లాక్స్ తీసేసుకొని ఇంకా పైనకి వెళ్ళిపోండి. అంతే, మీరు పైనకి వెళ్ళిపోండి. ఇప్పుడు ఆ కంపోస్టర్లు ఏం చేయాలంటే మీరు సైడ్స్కి బ్లాక్ అయితే వేసుకోండి. సైడ్స్కి బ్లాక్ అయితే ఇది డట్ అయితే తీసుకొని సైడ్స్కి అయితే జాంబీని అయితే ఇప్పుడు మనం కంపోస్టర్లు అయితే పెట్టాలి. జాంబీ స్పాన్ ఎగ్ అయితే తీసుకోండి. మీరు సర్వైవల్ వేయాలంటే మీకైతే మైన్ కార్ట్ నుంచి అయితే తెప్పించుకోవాలి, అది కథ ఉంటుంది. నేను ఓన్లీ మీకు అయితే చూపిస్తున్నది అయితే మనం ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేసుకుందాం. అల్లి వన్ అయితే కడదాం. జాంబీ అయితే స్పాన్ అయిపోయాడు గాయస్. ఇప్పుడు జాంబీకి మనం అరే వర్షం ఒకటి. మీరు ఆ బ్లాక్ తీసేయండి గైస్. ఇప్పుడైతే అరే అక్కడ డట్టు పెట్టిద్దాం మనకు బ్లాక్ మీద. ఇప్పుడు మీరు ఏం చేస్తారు,
గాలమ్స్ వచ్చేదాకా వెయిట్ చేసినాం. ఓ గాయస్ గాలమ్స్ వచ్చినాయి. ఆల్రెడీ ఒకటి వచ్చింది. నేనైతే ఫోన్ ఆన్నే పెట్టయితే వాటర్ తాగడానికి పోయినా ఆల్రెడీ ఒక 2 గాలమ్స్ అయితే వచ్చినాయి. అవి జాంబీస్ సైడ్ మళ్ళీ బెదురుకుంటున్నాయి మన విలేజర్స్. ఇంకా జాంబీస్ అయితే వచ్చేస్తున్నాయి గైస్ చూడండి. మన ఐరన్ ఏమైనా పడ్డదా చెక్ చేద్దాం. థ్రెడ్ వాటర్ స్ప్రెడ్ ఐరన్ మళ్ళీ. ఓకే వాటర్ కరెక్ట్ సైడ్ పోసినామా చూసేద్దాం ఒకసారి. వాటర్ అంతా కరెక్టే పోసినానా? అచ్చా ఫ్లోయింగ్ తప్పు పెట్టినాం గైస్, అందుకే మనకైతే అటు సైడ్ అవుతుంది మొత్తం ఫ్లో. ఓకే దాన్ని అయితే ఆపుదాం ఒకసారి వాటర్ని స్పాండ్ తోటి ఆపేసినాం కదా. బాగా దీనిలో చంపుదాం గైస్. ఇటు సైడ్ నుంచి అయితే ఫ్లో సరిగ్గా ఉంది. పవనారా ఏం బాణం లాంటిది ఏం లేదా? చెక్ చేద్దామండి గైస్ వెపన్ గురించి. మన దగ్గర ఆరో ఉంది విలేజర్స్ది. ఒక్క షాట్లో సాలిడు హాట్. ఈ పొట్టని చంపదాం. సావు సావురా సావు. ఓకే కుక్కని చంపేద్దాం, ఎందుకంటే కుక్క చచ్చిపోతుంది గాలం చేతిలో. ఎస్ కరెక్ట్ అయితే పెట్టేసినాం. ఇప్పుడైతే గాలమ్స్ గురించి వెయిట్ చేద్దాం. వెయిట్ 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 గైస్ దానిలోకి నేమ్ ట్యాగ్ కూడా ఇవ్వాలి. గాలమ్స్ గురించి అయితే వెయిట్ చేద్దాం మనం. అవ్వండి అట్లా మనకు అన్నీ అవ్వండి. గాలం అయితే వచ్చింది. ఆడ స్ట్రక్ అవుతుర్రు గైస్ మీకైతే కార్ అట్లా, ఎందుకంటే ఇది కొంచెం షేడర్స్ లాగ్ అవుతుంది అంతే. ఆడ స్ట్రక్ అవుతుర్రు, అందుకని నేనైతే ఒక షార్ట్ ఎత్తుస్తున్నా అండి. ఆడ స్ట్రక్ అవుతున్నారు ఎందుకంటే ఈ షేడర్స్ కొంచెం గ్లిచ్ ఇస్తుంది. షేడర్స్ని అయితే తీస్తాం. ఇప్పుడైతే పోయి ఒకసారి అయితే చెక్ చేద్దామా ఎన్ని ఏమైనా పడినాయా అని. ఐరన్ ఓకే చలో రైట్ రైట్. చూడండి గైస్ మీకైతే వచ్చేసింది 5. చూసారా గైస్? పైనకి అయితే వెళ్ళిపోదాం. ఇంకోటి మర్చిపోయినా గైస్, దానికి నేమ్ ట్యాగ్ అయితే పెట్టాలి మనం. జాంబీకి అయితే నేమ్ ట్యాగ్ అయితే పెట్టాలి. నేమ్ ట్యాగ్ అయితే తీసుకోండి. యాన్విల్ అయితే తీసుకోండి. ఇప్పుడు నేమ్ ట్యాగ్ అయితే పెట్టాలి. దానికి ఏం పేరు పెడదాం? చెప్రి అని పెడదాం పేరు, చెప్రి. ఫస్ట్ దాంట్లో అయితే నేమ్ ట్యాగ్ అయితే పెట్టేసి పైన రిపేర్ అని నేమ్ అని ఉందిగా, ఆ నేమ్ ట్యాగ్ని అయితే తీసేసి చెప్రి అని పేరు అయితే పెడుతున్నాను నేను. మీ ఇష్టం, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే చెప్రి అని పేరు పెట్టి పోయి దానికైతే ఇచ్చేస్తా, నేమ్ అయితే ఇచ్చేస్తా. ఓకే చెప్రి అయితే వచ్చాడు. ఇంకా నేమ్ ఇచ్చినాక అయితే అవి ఏం బెదిరుకుంటలేవు. ఇంకా గాలమ్స్ అయితే నైట్ టైం వస్తాయి, దానిలో పడతాయి, ఇంకా చనిపోతాయి గైస్. దానిలో వస్తే చనిపోతాయి అండి. మార్నింగ్ టైం అయితే ఇదైతే చనిపోతుంది జాంబీ. ఇంకా మీకు జాంబీస్ మళ్ళీ ఇట్లా వస్తాయి అనుకుంటే నైట్ టైమ్స్ అయితే ఇక్కడ దగ్గరకు వచ్చి చూస్తాయి కదా గైస్ అక్కడ జాంబీస్. లేదంటే నైట్ టైం ఆ కంపోస్టరే చేస్తుంది స్పాన్. అట్లా కంపోస్టర్లోనే మీరు ఎప్పుడన్నా జాంబీస్ ఉంటే దాన్ని అయితే వచ్చేసి చేయండి. ఇది మాత్రం